కూటమి అధికారం చేపట్టి గట్టిగా 1 సంవత్సరం కూడా పూర్తి కాలే, 10 నెలలు అయింది. 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లోనే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ దోపిడీలు, దందాలు, దోచుకోవడాలు, పంచుకోవడాలు, కబ్జాలు, ఇక ఇసుక దోపిడీ, ఇంకా మద్యం, అబ్బో నా సామాన్యంగా విచ్చలవిడిలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు పంచుకొని మరీ దోచుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మనస్పర్ధలు కూడా వచ్చేస్తున్నాయి వాళ్ళకి. వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ చేయడం, వాళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్ చేయడం బాగా తమాషగా ఉంది. ఇప్పటివరకు అలా ఉంటే ఇప్పుడు నారా లోకేష్ నాయుడు గారి పిఏ గారు ఆయనతో ఒక వెరైటీ దందా, ఆయనతో సపరేట్, నా రూటే సపరేట్ అన్నట్టు ఆయన ఇంకొక వేరే వెళ్తున్నాడు. ఆయన ఏకంగా తిరుమల దర్శనాల టికెట్లు, విఐపి టికెట్లు ఉంటాయి కదా, వాటికే పెట్టినాడు టెండర్ గట్టిగా. తిరుమల దర్శనాల్లో మంత్రి నారా లోకేష్ నాయుడు గారి పిఏ దందా విలువలోకి వచ్చింది. ఇప్పుడు విఐపి దర్శనాల కేటాయింపులో అక్రమాలు కూడా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. PS2 CMO అని చెప్పేసి దర్శన సిఫార్సు లేఖలు ఇవ్వడం ఇప్పుడు చర్చాంశమైంది. PS2 CMO అంటూ సాంబశివరావు, ఎవరైతే నారా లోకేష్ నాయుడు గారి పిఏ ఉన్నాడో సాంబశివరావు, ఆయన తిరుమల JEO కార్యాలయానికి దర్శన సిఫార్సు లేఖలు పంపిస్తున్నాడంట. రోజుకి 1-2 కాదు, రోజుకి 12కు పైగా సిఫార్సు లేఖలతో దర్శనాలు ఇప్పిస్తున్నాడంట నారా లోకేష్ నాయుడు గారి పిఏ సాంబశివరావు. ఆయన పనిచేసేదేమో మంగళగిరిలో. ఎవరు? మన నారా లోకేష్ నాయుడు గారి పిఏ సాంబశివరావు గారు పనిచేసేది మంగళగిరిలో. అయితే తిరుమల JEO కార్యాలయంలో CMO పేరుతో దర్శనాలు ఇప్పిస్తున్నాడు ఆయన. ఏం ఘనకార్యాలు, పాప ఎవరు తగ్గట్లే అసలు. ఇంకా ఏపీ CMO పేసీతో ఎలాంటి సంబంధం లేని సాంబశివరావు సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు దర్శనాలు కూడా కొనసాగిస్తున్నారు. ఇది ఇంకా గమ్మత్తు. అయితే మంత్రుల సిఫార్సు లేఖలతో రోజుకు 2 దర్శనాలు మాత్రమే అనుమతి ఉండేది యాక్చువల్గా. అయితే వారి సిఫార్సులతో విఐపి దర్శనం, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే ఒక రోజుకి అనుమతి ఉండేది. మన దేశం కూడా అంతే ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకి 5 నుంచి 6 వేలకు పైగా విఐపి దర్శనాలు పెరిగాయంట. ఇష్టారాజ్యంగా కూటమి ప్రభుత్వంలో విఐపి దర్శనాలను పెంచి సామాన్య భక్తుల దర్శనాలను మరింత ఆలస్యం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఫార్సు లేఖల మీద విచారణ చేపట్టాలని చెప్పేసి హిందుత్వ సంఘాలు, ప్రజంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తప్పే ఉంది అంటే ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ నాయుడు గారి పిఎస్ సాంబశివరావు గారి దందా ఏదైతే ఉందో మీరు చూడవచ్చు. ఇక్కడంతా కూడా లిస్టు ఎప్పుడు ఎలా ఏ విధంగా అనేసి ఎక్కడ ఎవరిని ఈవెన్ దేవుడిని కూడా వదలట్లే. ఇసుకను దోసేస్తున్నారు, మట్టిని దోసేస్తున్నారు, మద్యం బీభత్సం, ఇంకా చెప్పాల్సిన పనిలే. ప్రతి ఒక్క దాంట్లోనూ ఆఖరికి దేవుడి దగ్గర కూడా ఏంది ఇక్కడ కుడితే. ఇంకా విచిత్రం, కొన్ని నియోజకవర్గాలు అయితే భిక్షగాల దగ్గర నుంచి కూడా 10 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఇంకా దరిద్రం ఏమంటే చికెన్ షాప్లో నుంచి కూడా 10 రూపాయలు వసూలు చేస్తున్నారంట కేజీకి. చికెన్ మీద 1 కేజీ అమ్మితే ఆ చికెన్ షాప్ వాడు 10 రూపాయలు కమిషన్ ఇవ్వాలంట ఆ ఎమ్మెల్యే గారి అనుచరుడికి. ఇది ఏం దౌర్భాగ్యం నాయన. భిక్షగాల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, దేవుళ్ళు కూడా వదలట్లే. ఏంది అసలు ఏం నడుస్తుంది ఏపీలో అంటే ఇది ఒక పెద్ద దందా. రెడ్ బుక్ రాజ్యాంగం గట్టిగా నడుస్తుంది.